ప్రియమైన కర్కాటక రాశివారికి నమస్కారం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక అద్భుతమైన రహస్యం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. 2026 ఏప్రిల్ 13, 14, 15, 16 శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. ఈ రోజుల్లో శివుడి ప్రత్యక్ష అనుగ్రహం మీ మీద పడబోతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, మీరు పడిన బాధలు, మీరు కోల్పోయిన అవకాశాలు ఇవి అన్నీ ఒకేసారి మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో డబ్బు మీ వైపొస్తుంది. మీరు ఊహించని శుభవార్తలు వింటారు. మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభమవుతుంది. కాని ఒక చిన్న తప్పు చేస్తే ఈ అదృష్టం మీ చేతుల్లోంచి జారిపోతుంది. అందుకే ఈ వీడియోని చాలా శ్రద్ధగా వినండి. ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనసును ప్రశాంతంగా ఉంచి వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినది. ఓం నమఃశివాయ. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే అదృష్ట యోగాలు. కర్కాటక రాశివారికి 2026 ఏప్రిల్ 13, 14, 15, 16 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఈ రోజుల్లో గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీరు నిలిచిపోయిన పనులు, అడ్డంకులు ఎదురైన ప్రాజెక్టులు ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక విషయం, ఇది ఉద్యోగం కావచ్చు లేదా బిజినెస్ కావచ్చు, ఇప్పుడు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ 4 రోజుల్లో మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు ముందుగా భయపడిన పనులను కూడా ధైర్యంగా చెయ్యగలుగుతారు. ఈ ధైర్యం మీకు విజయానికి దారి చూపుతుంది. మీ అదృష్టం మీకు తోడుగా ఉండే సమయం ఇదే. డబ్బు వచ్చే 4 ముఖ్య మార్గాలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి ధనలాభం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతుల్లోకి రావడం ప్రారంభమవుతుంది. మొదటగా చాలా కాలంగా తిరిగిరాని బాకీలు ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశలు వదిలేసిన డబ్బు కూడా మళ్లీ మీ దగ్గరకు చేరుతుంది. రెండవది, కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. ఇది ఒక కొత్త జాబ్ కావచ్చు లేదా అదనపు ఇన్కమ్ సోర్స్ కావచ్చు. మీరు చిన్నగా ప్రారంభించిన పని కూడా ఇప్పుడు పెద్ద లాభాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. మూడవది, కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. నాలుగవది, అదృష్టంతో వచ్చే డబ్బు. ఇది మీరు ఊహించని రూపంలో వస్తుంది. ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారవచ్చు లేదా మీరు అనుకోని ఒక అవకాశం ద్వారా డబ్బు పొందవచ్చు. ఈ 4 మార్గాలు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగలవు. 2 పెద్ద శుభవార్తలు ఏమిటి? ఈ 4 రోజుల్లో మీరు వినబోయే 2 శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మొదటి శుభవార్త మీ కెరీర్ లేదా బిజినెస్కు సంబంధించినది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జాబ్ అవకాశం ఇప్పుడు మీకు లభించవచ్చు. మీరు చేసిన కష్టాన్ని గుర్తించే సమయం ఇది. రెండవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించినది. మీ ఇంట్లో ఆనందం నిండే ఒక సంఘటన జరగవచ్చు. ఇది పెళ్లి వార్త కావచ్చు లేదా ఒక మంచి ఆరోగ్య వార్త కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు సానుకూలంగా మారుతుంది. ఈ 2 శుభవార్తలు మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీరు గతంలో అనుభవించిన బాధలను మరచిపోయేలా చేస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు,
కొత్త లక్ష్యాలు ప్రారంభమవుతాయి. గతంలో పడిన కష్టాలకు పరిష్కారం. కర్కాటక రాశివారు చాలా కాలంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక విషయాలు మిన్ను బాధించాయి. కాని ఈ 4 రోజుల్లో ఆ కష్టాలకు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా పూర్తి కాలేకపోయిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీకు సహాయం చేసే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఇప్పుడు మారిపోతాయి. మీకు ఒక కొత్త ఆశ కలుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తించుకోవాలి. గతంలో జరిగిన తప్పులను మళ్లీ చెయ్యకూడదు. మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించి ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ఈ మంచి సమయం మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. శత్రువుల మీద విజయం. మీ జీవితంలో మీకు అడ్డంకులు సృష్టించే వ్యక్తులు ఉంటారు. వారు మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు. కాని ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తాయి. మీ నిజాయితీ, మీ కష్టం మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు ఎప్పుడూ నిజంవైపు నిలబడితే ఎవ్వరూ మీకు హాని చెయ్యలేరు. ఈ సమయంలో మీకు ధైర్యం చాలా ముఖ్యమైనది. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. మీ మీద నమ్మకం పెంచుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయం తీసుకురావాలి. ఈ 4 రోజులు మీకు శత్రువుల మీద పూర్తి విజయం అందించే సమయమవుతుంది. ఉద్యోగం మరియు బిజినెస్లో మార్పులు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి ఉద్యోగం మరియు బిజినెస్ విషయంలో కీలకమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు క్లియర్ కావడం, కొత్త కంపెనీ నుండి కాల్ రావడం, లేదా మీరు ఆశించిన స్థాయి ఉద్యోగం లభించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరగడం వంటి శుభసూచనలు కనిపిస్తాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ బాధ్యతలు మొదట కాస్త భారంగా అనిపించినా తరువాత మీ కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. బిజినెస్ చేసేవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. కొత్త డీల్స్, కొత్త కస్టమర్లు లేదా భాగస్వామి అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు బిజినెస్ను ముందుకు తీసుకెళ్లేలా ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి లాభాలను ఇస్తాయి. కుటుంబంలో శాంతి ఎలా వస్తుంది? కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. కర్కాటక రాశివారికి గతంలో కుటుంబంలో కొన్ని సమస్యలు లేదా అపార్థాలు ఏర్పడి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాలు తగ్గి మళ్లీ ఒకరికొకరు దగ్గరవుతారు. మీ మాటలు ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మీరు చెప్పే ప్రతి విషయం ఇతరులకు అర్థమవుతుంది. అందువల్ల మీరు ఈ సమయంలో శాంతితో మాట్లాడటం చాలా ముఖ్యం. కోపం లేదా ఆవేశంతో మాట్లాడితే సమస్యలు మళ్లీ పెరిగే అవకాశముంది. ఇంటి వాతావరణం సంతోషంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనబడుతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వారి మాటలను గౌరవించడం ద్వారా మీరు ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యం ఎలా మారుతుంది? ఆరోగ్యం విషయంలో కూడా ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి కొంత ఉపశమనం కలిగిస్తాయి. గతంలో మీరు అనుభవించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. మీరు మానసికంగా కూడా కొంత ప్రశాంతంగా అనిపించుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సమయానికి భోజనం చేయడం, సరైన నిద్రపోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. ముఖ్యంగా మీ ఆలోచనలు కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచి పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభించాలి. యోగా లేదా ధ్యానం వంటి అలవాట్లు మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ 4 రోజులు మీ ఆరోగ్యాన్ని తిరిగి సరిచేసుకునే మంచి అవకాశం. పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయి? చాలా కాలంగా మీ వద్ద పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా పూర్తికాని పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఇది మీకొక పెద్ద ఉపశమనమిస్తుంది.
మీరు గతంలో ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. సరైన వ్యక్తుల సహాయం మీకు లభిస్తుంది. మీరు ఒంటరిగా అనుకున్న పనులు కూడా ఇప్పుడు సులభంగా సాగిపోతాయి. ముఖ్యంగా డాక్యుమెంట్స్, అప్లికేషన్స్ లేదా అధికారిక పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలి. ఈ అనుకూల సమయాన్ని వదులుకుంటే మళ్లీ ఇలాంటి అవకాశం రావడానికి సమయం పడుతుంది. కాబట్టి మీ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయండి. అప్పులు ఎలా తీరుతాయి? అప్పులు కర్కాటక రాశివారికి ఒక పెద్ద సమస్యగా మారి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో మీరు అప్పులను తీర్చే అవకాశం పొందుతారు. మీకు వచ్చిన కొత్త ఆదాయం లేదా పాత బాకీలు తిరిగి రావడం వల్ల మీరు కొంత ఉపశమనం పొందుతారు. మీరు మీ ఖర్చులను నియంత్రించడం ప్రారంభిస్తారు. అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేయడం ద్వారా మీరు కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోగలుగుతారు. ఈ సేవింగ్ మీ అప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ సమయంలో కొత్త అప్పులు తీసుకోవడం నుండి దూరంగా ఉండాలి. మీరు ఎంత అవసరం ఉన్నా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే మీ అప్పులు నెమ్మదిగా తగ్గి మీరు ఆర్థికంగా బలంగా మారుతారు. అనుకోని ధనలాభం. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి అనుకోని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడా ఊహించని చోటు నుండి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఇది ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారడం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా మరిచిపోయిన ఒక ఆస్తి లేదా డబ్బు తిరిగి మీ చేతుల్లోకి రావడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఇతరుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలిచే వ్యక్తులు ఈ సమయంలో ముందుకు వస్తారు. ఇది మీకు ఒక పెద్ద ఊరటను ఇస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ఫలితంగా ఈ ధనలాభం వస్తుంది. ఈ సమయంలో మీరు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మీరు సరిగ్గా ఉపయోగిస్తే ఈ ధనం మీ భవిష్యత్తును మరింత బలంగా మార్చగలదు. ప్రేమ మరియు వివాహంలో మంచి వార్తలు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగి ఒకరికొకరు మరింత అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతిస్తారు. ఇప్పటికే వివాహితులైన వారికి ఈ సమయంలో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. మీ మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతుంది. మీరు ఈ సమయంలో మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనాలి. ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ 4 రోజులు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని తీసుకురాబోతున్నాయి. విదేశీ యోగాలు. కర్కాటక రాశివారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం రావచ్చు. ఇది ఉద్యోగం, చదువు లేదా బిజినెస్ సంబంధిత ప్రయాణం కావచ్చు. మీరు ఇప్పటికే విదేశాలకు అప్లై చేసి ఉంటే ఇప్పుడు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. వీసా ప్రాసెస్ లేదా ఇతర అధికారిక పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. కొత్త ప్రదేశం, కొత్త అవకాశాలు మీకు కొత్త అనుభవాలను ఇస్తాయి. మీరు కష్టపడి పనిచేస్తే ఈ అవకాశం మీ భవిష్యత్తును బలంగా నిలబెడుతుంది. కోర్టు కేసులు ముగిసే సూచనలు. కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకమైనవి. చాలా కాలంగా సాగుతున్న సమస్యలు ఇప్పుడు పరిష్కారం దిశగా కదులుతాయి. మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నిజాయితీగా ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. ఈ సమయంలో మీరు అవసరమైన డాక్యుమెంట్స్ సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలు ముగిసిన తర్వాత మీ మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. మీరు మళ్లీ మీ జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఈ 4 రోజులు మీకు న్యాయం జరిగే సమయంగా నిలుస్తాయి. మీ అదృష్ట సంఖ్యలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి కొన్ని అదృష్ట సంఖ్యలు ప్రత్యేకంగా ప్రభావం చూపుతాయి. ఈ సంఖ్యలు మీకు అనుకూల పరిస్థితులను సృష్టించగలవు. ముఖ్యంగా 2, 4, 7, 9 సంఖ్యలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఈ సంఖ్యలను ముఖ్యమైన పనుల్లో ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు డేట్స్ ఎంపికలో లక్కీ నంబర్స్గా లేదా ఇతర నిర్ణయాల్లో ఈ సంఖ్యలను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది మీకు మరింత అదృష్టాన్ని తీసుకురాగలదు. అయితే సంఖ్యలపైన మాత్రమే ఆధారపడకుండా మీ కష్టాన్ని కూడా కొనసాగించాలి. అదృష్టం మీకు సహకరించినా మీరు చేసే ప్రయత్నమే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ సంఖ్యలు మీకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తాయి. మీకు సహాయం చేసే వ్యక్తి ఎవరు? ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి ఒక ముఖ్యమైన వ్యక్తి జీవితంలోకి రావడం లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి మరింత దగ్గరవడం జరుగుతుంది. ఈ వ్యక్తి మీ సమస్యలను అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్లేలా సహాయం చేస్తాడు. ఇది ఒక స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా మీ కార్యాలయంలో ఉన్న ఒక ఉన్నతాధికారి కావచ్చు. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడతాడు. ఈ వ్యక్తి ఇచ్చే ఒక సలహా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాబట్టి ఈ సమయంలో మీకు సహాయం చేసేవారి మాటలను జాగ్రత్తగా వినాలి. మీరు కూడా ఈ సమయంలో వినమ్రంగా ఉండాలి. సహాయం తీసుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు. సరైన వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం. ఒకసారి మీరు ఆ వ్యక్తిని గుర్తిస్తే మీ ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. శివుడి ప్రత్యేక అనుగ్రహ సూచనలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి శివుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు కొన్ని సంకేతాలను గమనించవచ్చు. ఉదయం లేచినప్పుడు ఒక ప్రశాంతమైన భావన కలగడం, అనుకోకుండా శివాలయం గురించి ఆలోచన రావడం లేదా శివుని నామం వినిపించడం వంటి చిన్న చిన్న విషయాలు ఈ అనుగ్రహానికి సూచనలు. మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ముందుగా భయపడ్డ విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అనిపిస్తాయి. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి మీకు తోడుగా ఉందని సూచిస్తుంది. మీరు ఈ సమయంలో శివుణ్ణి స్మరించడం మరింత ముఖ్యమైనది. మీరు ప్రతిరోజూ కొంత సమయం శివుని ధ్యానం చేయడానికి కేటాయిస్తే ఈ అనుగ్రహం మరింత బలపడుతుంది. మీ మనసులోని సందేహాలు తగ్గి మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. చెయ్యకూడని పనులు. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని విషయాలను తప్పక దూరంగా ఉంచాలి. మొదటగా కోపాన్ని నియంత్రించాలి. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం మీకు నష్టం కలిగించవచ్చు. మీరు శాంతంగా ఉండడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. రెండవది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నివారించాలి. ముఖ్యంగా డబ్బు మరియు సంబంధాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న తప్పు మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. మూడవది, ఇతరుల మాటలను అంధంగా నమ్మకూడదు. మీరు స్వయంగా ఆలోచించి మీకు సరైనదిగా అనిపించినదే చెయ్యాలి. నాలుగవది, అనవసర ఖర్చులను తగ్గించాలి. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తే మీరు ఈ మంచి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. చేయవలసిన పవర్ఫుల్ పరిహారాలు. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే మీకు మరింత మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించడం చాలా మంచిది. ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఓం నమఃశివాయ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 సార్లు జపించడం ద్వారా మీలో ఒక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది మీకు ధైర్యం మరియు స్పష్టతను ఇస్తుంది. అలాగే పేదవారికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు పుణ్యం పొందుతారు. మీరు వీలైనంతవరకు ఉపవాసం చేయడం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ పరిహారాలు మీ జీవితంలో సకారాత్మక మార్పులను తీసుకురస్తాయి. మీరు ఈ 4 రోజుల్లో ఈ నియమాలను పాటిస్తే మీ అదృష్టం మరింత బలపడుతుంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే గుప్త రహస్యం. ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక ముఖ్యమైన రహస్యముంది. అది మీ ఆలోచనలలో దాగి ఉంది. మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం కూడా అలా మారుతుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే మీకు అవకాశాలు కనిపించవు. కానీ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి సమస్యలో కూడా ఒక అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలపై విశ్వాసం కలిగి ఉండాలి. మీరు భయపడకుండా ముందుకు సాగితే మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు గతాన్ని వదిలి ముందు చూడాలి. గతంలో జరిగిన తప్పులను గుర్తుచేసుకొని బాధపడకుండా వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగాలి. ఈ 4 రోజులు మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తాయి.
మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు కోరుకున్న సంతోషం, శాంతి, విజయాలు మీ జీవితంలో స్థిరపడతాయి. ఈ గుప్త రహస్యం మీలోనే ఉంది. దాన్ని గుర్తించి ఉపయోగించడమే మీ చేతిలో ఉంది. ఇప్పటివరకు మీరు విన్న ఈ కర్కాటక రాశి ఫలితాలు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు ఆరంభం కావాలి. ఈ 4 రోజులు మీకొచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి. ప్రతి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా మీపై నమ్మకం పెట్టుకోండి. శివుడిని స్మరించండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచి ఈ విషయాలను ఆలోచించండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి సహాయం, ప్రేమ, ప్రోత్సాహం ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. ఎంతోమంది నిపుణుల నుండే సేకరించిన లోతైన సమాచారాన్ని మీకందించడం జరుగుతోంది. కర్కాటక రాశివారికి మీ జీవితంలో సంతోషం, శాంతి, సంపద నిండాలి. మీ ఇంట్లో ఆనందం ఎప్పటికీ నిలవాలి. శివుడి కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. ఓం నమః శివాయ.